అందరికీ నమస్కారం అండి. మార్గం అందరికీ నమస్కారం అండి. మాఘమాసం వచ్చేసింది. జనవరి 30వ తేదీన మాఘమాసం ప్రారంభమై ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఉంటుంది. మాసాలన్నిటిలోకి మాఘమాసానికి చాలా ప్రత్యేకత ఉంది. కార్తీక మాసం తర్వాత మాఘమాసానికి కూడా అంతటి ప్రాధాన్యత ఉంది. మాఘమాసంలో ఏ నియమాలు పాటించాలి? అలాగే మాఘమాసంలో ఏ దేవుణ్ణి పూజించాలి? పూజలు ఎలా చేయాలి? మొదలైన అనేక విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మాఘమాసంలో ఎన్నో పండుగలు వస్తాయి. అలాగే మాఘమాసం అంటే శుభమాసం అని అర్థము. మాఘమాసంలో ఎన్నో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ఈ మాఘమాసంలో చేసే దైవ పూజలకు కొన్ని శక్తివంతమైన పరిహారాలకు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. మాఘమాసంలో పొరపాటున కూడా కొన్ని పొరపాట్లు అసలు చేయకూడదు. మాఘమాసంలో ఏ పొరపాటు చేయకూడదో పూజలు ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఈ మాఘమాసం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ నెల రోజులు విష్ణుమూర్తి జలంలో నివసిస్తాడు అని పురాణాల్లో చెప్పబడింది. కాబట్టి మాఘమాసం నెల రోజులు తెల్లవారుజామునే స్నానాలు చేస్తే చాలా మంచిది. తెల్లవారుజామున కానీ లేదా 8 గంటలలోపే స్నానం చేయటం వల్ల కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. మాఘమాసంలో నది స్నానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. నది స్నానం చేయలేని వారు ఇంట్లోనే గంగాజలాన్ని కలుపుకొని ఆ నీటితో స్నానం చేసినట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి. మాఘమాసంలో చన్నీళ్లు స్నానం చేస్తే చాలా మంచిది. మాఘమాసంలో ఇంట్లో స్నానం చేసేటప్పుడు ప్రయాగ అని 3 సార్లు జపించి స్నానం చేసినట్లయితే జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి కటాక్షం కూడా లభిస్తుంది. మాఘమాసంలో సూర్యుడిని పూజిస్తే చాలా మంచిది. ఈ నెల రోజుల పాటు ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి తెల్లవారు ఈ నెల రోజులు ఉదయమే నిద్రలేచి స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి తప్పకుండా అర్ఘ్యం సమర్పించాలి. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించటం వలన జాతకంలో ఏర్పడిన గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. పవిత్రమైన మాఘమాసంలో ఎక్కువగా నువ్వులు తినాలి. ముఖ్యంగా నువ్వులను దానం చేసినట్లయితే కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఈ నెల రోజులు దేవతలు భూమి మీద సంచరిస్తూ ఉంటారని చెప్తుంటారు. అందువలన ఈ మాఘమాసం నెల రోజులు ఉదయం స్నానం చేసిన తర్వాత తప్పకుండా దేవుడికి పూజ చేసుకోవాలి. ఇలా కనుక చేస్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదాన్ని పొందవచ్చు. పవిత్రమైన మాఘమాసంలో వెండి పాత్రలు, ఇత్తడి పాత్రలు కొనకూడదు. మాఘమాసంలో మాంసాహారం తినకూడదు. ముఖ్యంగా ముల్లంగి దింపను కూడా తినకూడదు. సాత్విక ఆహారాన్ని మాత్రమే తింటే చాలా మంచిది. మాఘమాసంలో భార్యాభర్తలు గొడవబడినట్టయితే ఇంటికి కీడు జరుగుతుంది. మాఘమాసంలో లక్ష్మీదేవిని పూజిస్తే చాలా మంచిది. మాఘమాసం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టము. విష్ణుమూర్తికి ఇష్టమైన మాసంలో లక్ష్మీదేవిని కూడా పూజించినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షము, విష్ణుమూర్తి యొక్క కటాక్షము తప్పకుండా లభిస్తుంది. మాఘమాసంలో వచ్చే ప్రతి శుక్రవారము ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణం కట్టుకోవాలి. మాఘమాసంలో చేసే శివపూజలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. మాఘమాసంలో శివలింగానికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ త్వరగా తొలగిపోతాయి. మాఘమాసంలో తులసిని పూజిస్తే చాలా మంచిది. తులసి మొక్కలో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు. అందువలన మాఘమాసంలో తులసీమాతను పూజించిన వారికి అన్ని కష్టాలు కూడా తొలగిపోయి ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. ప్రతిరోజు తులసి చెట్టు ముందు దీపం వెలిగించి తులసికి 5 ప్రదక్షిణాలు చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ మాఘమాసం అంతా ఇంటిని చాలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రత ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. మాఘమాసంలో ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే ఇంటికి అంత ఐశ్వర్యం లభిస్తుంది. మాఘమాసంలో వివాహాలు, అక్షరాభ్యాసాలు, నామకరణాలు, గృహప్రవేశాలు, పెళ్ళిళ్ళు ఇలా ఏ శుభకార్యం తలపెట్టినా మంచి ఫలితం లభిస్తుంది. మాఘమాసంలో వివాహం చేసుకుంటే ఆ బంధం చాలా బలంగా ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. పవిత్రమైన మాఘమాసంలో సముద్ర స్నానాలకు అలాగే నదీ స్నానాలకు చాలా విశిష్టత ఉంది. ఎందుకంటే ఈ మాఘమాసం నెల రోజులు నదులన్నీ కూడా చాలా పవిత్రంగా, అమృతంగా మారిపోతాయి. ఈ మాఘమాసంలో ఒక్కసారైనా సరే ఏదైనా నదిలో స్నానం చేసినట్లయితే పుణ్య ఫలితాలు పొందవచ్చు. ఇలా గనక స్నానం చేస్తే
శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలన్నీ కూడా నశించిపోతాయి. ముఖ్యంగా మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి రోజు నదీ స్నానాలు, సముద్ర స్నానాలు చేస్తే చాలా మంచిది. మాఘమాసంలో నదీ స్నానాలు చేయలేని వారు ఇంట్లో స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలము, కొద్దిగా పసుపు కలిపి స్నానం చేసినట్లయితే సకల గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కార్తీక మాసంలో వేకువజామునే దీపారాధన చేసినట్లే మాఘమాసంలో కూడా తెల్లవారుజామునే దీపారాధన చేయటం చాలా మంచిది. మాఘమాసం అంటేనే చాలా పవిత్రమైన మాసము. మాఘమాసంలో చేసే దాన ధర్మాలకు చాలా ప్రత్యేక ఫలితం. మాఘమాసంలో చేసే దానాలకు చాలా ప్రత్యేకత ఉంది. చదువుల తల్లి అయిన సరస్వతీదేవిని పూజించటానికి, ప్రత్యక్ష దైవమైన శ్రీమన్నారాయణుని పూజించటానికి, అలాగే పరమేశ్వరుడిని పూజించటానికి ఈ మాఘమాసం చాలా పవిత్రమైనది. ఈ పవిత్రమైన మాఘమాసంలో ఎవరికైనా అన్నదానం చేసినట్లయితే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. మాఘమాసంలో వస్త్రదానం చేస్తే విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. అందువలన పేదవారికి అన్నదానము, వస్త్రదానము చేసినట్లయితే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. మాఘమాసంలో అన్ని దానాల కంటే తిలదానం చాలా గొప్పది. తిలదానం అంటే నువ్వులను దానం చేయటము. మాఘమాసంలో గుప్పెడు నువ్వులను దానం చేసినట్లయితే ఆర్థిక పరంగా బాగా కలిసొస్తుంది. ఈ వీడియోలో చెప్పిన విధంగా మాఘమాసంలో ఈ నియమాలను పాటించి పూజలు గనక చేసుకున్నట్లయితే తప్పకుండా శ్రీమన్నారాయణుని యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.